తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి స్పందించారు. కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సిట్ లేదా సిబిఐ నివేదికల్లో ఎక్కడ నిరూపణ కాకపోయినా ప్రభుత్వం కావాలని దుష్ప్రచారం చేస్తుందని ఆమె మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా చేసిన కంపెనీకే ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ టెండర్లు ఇవ్వటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీ మీద దాడులు చేస్తూ ఉందో, వైఎస్ఆర్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తూ ఉందో, అందులో భాగంగా లక్షలాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా టీటీడీ లడ్డు కల్తీ అయ్యిందని చెప్పేసి అందులో జంతు కొవ్వులు వాడుతున్నారు, అలాగే ఎనిమల్ ఫ్యాట్స్ వాడుతున్నారు, పంది కొవ్వులు వాడుతూ ఉన్నారు, ఫిష్ ఆయిల్ వాడుతూ ఉన్నారని చెప్పేసి నిరాధారంగా గతంలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితుల్లో సిట్ సిబిఐ ఎంక్వైరీలో ఈరోజు ల్యాబ్ రిపోర్ట్లో చెప్తా ఉన్నారు. సిట్ సిబిఐ స్వయంగా చెప్తా ఉంది ఆ నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వులు వాడలేదని చెప్పేసి క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఇంకా కూటమి నాయకులందరూ కూడా లేదు ఖచ్చితంగా కలిపారని చెప్పేసి వాళ్ళ చేత బలవంతంగా ఒప్పించే విధంగా, ప్రజల్ని నమ్మించే విధంగా ఏ రకంగా రాష్ట్రంలో ప్రజలు రెచ్చగొడతా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదే బోలేబాబా కంపెనీకి 2019లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ నెయ్యి సప్లై కోసం టెక్నికల్ ఆర్డర్స్ ఇచ్చి ఈరోజు ట్యాంకర్ నుంచి తీసుకున్న శాంపిల్స్ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంక్ నుంచి సప్లై చేసింది. కాబట్టి మరి ఆ కల్తీ నెయ్యి వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అందులోకి టీటీడీలోకి ఎలా వచ్చింది, లడ్డు ప్రసాదం వరకు ఎలా వెళ్ళింది, ఇన్ని టెస్టులు దాటుకొని అనేది కూటమి ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి ప్రశ్న. అది కల్తీలు జరగలేదని చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు కూడా ఇంకా రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టాలి, వారిని నమ్మించాలి, ఈ తప్పుడు ఆరోపణనే అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు ఏ రకంగా చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే టీటీడీకి వెళ్ళినటువంటి భక్తులకి అక్కడ సరైన వసతులు ఉండటం లేదు. వాళ్ళు దేవుడి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ తొక్కిసలాట్లో చచ్చిపోయినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అదే టీటీడీలో నాన్ వెజ్లు మాంసాహారాలు కొండ మీదకి తీసుకెళ్లి తింటున్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాగేసి గాలిగోపురాలు ఎక్కేసి హడావిడిలు చేస్తున్నటువంటి వీటిలన్నింటినీ గాలికి వదిలేసేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక మాట అనేసేసి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో నెయ్యి కల్తీ జరిగింది, ఈ ఎనిమల్ ఫ్యాట్లు వాడినటువంటి లడ్డు ప్రసాదాలు భక్తులకి ఇచ్చి వారి మనోభావాలు దెబ్బతీశారని ఒక పచ్చి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో టీటీడీని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు.